గుడ్ ఈవినింగ్ ఆల్, వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ హెడ్లైన్స్ చూద్దాం. సో ఇక్కడ కరెంట్ అఫైర్ వచ్చి డేకి సంబంధించింది. ఇంటర్నేషనల్ పీస్ డే, అంతర్జాతీయ శాంతి దినోత్సవం. దీనిని సెప్టెంబర్ 21న రికగ్నైజ్ చేయడం జరిగింది. సెప్టెంబర్ 21 ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ అ ఇంటర్నేషనల్ అండ్ డే ఆఫ్ పీస్గా చెప్పచ్చు. అలాగే ఈ సంవత్సరం 2021 ఇంటర్నేషనల్ డే ఆఫ్ పీస్ ఇతివృత్తాంతం థీమ్ వచ్చేటప్పటికి రికవరింగ్ ద బెటర్ ఫర్ అండ్ ఈక్విటబుల్ అండ్ సస్టైనబుల్ వరల్డ్. సో రికవరింగ్ బెటర్ ఫర్ అండ్ ఈక్విటబుల్ అండ్ సస్టైనబుల్ వరల్డ్ అనేది దీని యొక్క థీమ్గా ఉంది ఈ సంవత్సరం. సో థీమ్ అండ్ డేట్ కూడా రెండు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. సెప్టెంబర్ 21 ఇంటర్నేషనల్ డే ఆఫ్ పీస్ అండ్ థీమ్ వచ్చేటప్పటికి రికవరింగ్ బెటర్ ఫర్ అండ్ ఈక్విటబుల్ అండ్ సస్టైనబుల్ వరల్డ్. సో దీన్ని ప్రపంచంలో ఉన్న వివిధ అంతర్జాతీయ సంస్థలు, ఎన్జిఓస్ అండ్ వివిధ కంట్రీలు కలిసి సంయుక్తంగా నిర్వహించుకుంటున్నాయి. అది మనకి ఇంటర్నేషనల్ డే ఆఫ్ పీస్కి సంబంధించింది. అలాగే ఈ పీస్ అంటే శాంతికి సంబంధించి ప్రపంచంలోనే అత్యుత్తమ అవార్డు కింద నోబెల్ పీస్ ప్రైజ్ అనే దాన్ని చెప్తారు. ప్రపంచంలో మొట్టమొదటిగా నోబెల్ శాంతి బహుమతి అనేది 1901లో లభించింది. 1901లో ఇద్దరు వ్యక్తులకి ఈ నోబెల్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరిగింది. ఒకటి ఫ్రెడరిక్ పెసీ అనే పర్సన్కి. ఫ్రెడరిక్ పెసీ ఈజ్ ద ఫస్ట్ పర్సన్ హూ సెలెక్టెడ్ ఫర్ ద నోబెల్ పీస్ ప్రైజ్ అవార్డ్ ఇన్ 2021. ఈయనతో పాటు ఇంకొక పర్సన్ వచ్చేటప్పటికి హెన్రీ డ్యూనౌట్. సో హెన్రీ డ్యూనౌట్కి అండ్ ఫ్రెడరిక్ పెసీ అనే పర్సన్కి నోబెల్ శాంతి బహుమతి ఒకే సంవత్సరంలో లభించింది, మొట్టమొదటిసారిగా లభించింది. రీసెంట్గా అంటే 2020. సో యునైటెడ్ నేషన్ యొక్క ఆర్గనైజేషన్ అయిన వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ రోమ్, ఇటలీలో ఉంది. ప్రపంచ అంతర్జాతీయ ఆహార సంస్థగా చెప్పచ్చు వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అంటాం. సో యునైటెడ్ నేషన్ యొక్క ఏజెన్సీ అది. దీనికి 2020లో నోబెల్ శాంతి బహుమతి లభించింది. 2021 నోబెల్ శాంతి బహుమతి అనేది ఈ సంవత్సరం అక్టోబర్ 8న ప్రకటించనున్నారు. ఇంకా అనౌన్స్ చేయాల్సి ఉంది, ఇంకా రాలేదు. కాబట్టి 2020కి సంబంధించి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్, 1901కి సంబంధించి ఫ్రెడరిక్ పెసీ అండ్ హెన్రీ డ్యూనట్. భారతదేశంలో మొట్టమొదటి అంటే రీసెంట్గా చెప్పచ్చు 2014లో. సో 2014లో మలాలాతో కలిసి భారతదేశ పర్సన్ అంటే ఇండియన్ పర్సన్ ఎవరు నోబెల్ పీస్ ప్రైజ్ని తీసుకున్నారు అంటే కైలాస్ సత్యార్థి. అండ్ బచ్పన్ బచావో ఆందోళన్ లాంటి ప్రోగ్రామ్స్ని స్టార్ట్ చేశారు కైలాస్ సత్యార్థి. సో ఆయన మలాలా ఇద్దరూ కలిసి 2014లో నోబెల్ శాంతి బహుమతిని తీసుకున్నారు. అలాగే ఒకప్పుడు యునైటెడ్ నేషన్ ఆఫీస్ ఆఫ్ డ్రగ్ అండ్ క్రైమ్, యునైటెడ్ నేషన్ ఆఫీస్ ఆఫ్ డ్రగ్ అండ్ క్రైమ్కి అండ్ బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించిన పర్సన్గా చెప్పచ్చు, అంబాసిడర్గా వ్యవహరించిన పర్సన్ నదియా మురాద్. సో ఆమెకి 2018లో నోబెల్ పీస్ ప్రైజ్ అనేది వచ్చింది. 2018లోనేమో నదియా మురాద్కి వచ్చింది. 2019లోనేమో అబీ అహ్మద్ అనే పర్సన్కి వచ్చింది. 2020లో వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్కి ఈ నోబెల్ శాంతి బహుమతి అనేవి రావడం జరిగింది. సో దట్ ఈస్ అబౌట్ ద ఇంటర్నేషనల్ డే ఆఫ్ పీస్. సో నెక్స్ట్ వన్ వరల్డ్ అల్జైమర్స్ డే. సో వరల్డ్ అల్జైమర్స్ డే అనేది మనకి సెప్టెంబర్ 21న రికగ్నైజ్ చేయబడింది. సో దీని యొక్క థీమ్ వచ్చేటప్పటికి నో డెమెన్షియా అండ్ నో అల్జైమర్స్ అనేది దీని యొక్క థీమ్గా ఉంది. సో ఈ మంత్లో టోటల్గా మనకి 2 డిసీజెస్ డే కింద రికగ్నైజ్ చేశాయి. ఒకటి అల్జీమర్స్ డే అయితే, రెండోది వచ్చేటప్పటికి సెప్టెంబర్ 15న లింఫోమా డే అని చెప్పేసి రికగ్నైజ్ చేశారు. దాని గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. లింఫోసైట్స్ గురించి
అండ్ దానికి సంబంధించిన డిసీజెస్ గురించి కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది. లింఫోమా డే సెప్టెంబర్ 15 అండ్ సెప్టెంబర్ 21 వచ్చేటప్పటికి వరల్డ్ అల్జీమర్స్ డే కింద ఉంది. సో దాని యొక్క డే అండ్ థీమ్ని కూడా గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ డే. నెక్స్ట్ కరెంట్ అఫైర్ బ్రాండ్ అంబాసిడర్కి సంబంధించింది. ఇటీవల హైపరైజ్ అనే కంపెనీ అండ్ అథ్లెటిక్ ఇన్వెస్టర్గా బ్రాండ్ అంబాసిడర్గా ఇండియన్ కెప్టెన్ అండ్ సక్సెస్ఫుల్ క్రికెటర్ అయిన విరాట్ కోహ్లీని అనౌన్స్ చేసింది. సో ఇది వరకే ఆల్రెడీ విరాట్ కోహ్లీ వివో మొబైల్స్కి ఒకదానికి డిజీ ఇన్సూరెన్స్ అంటే ఈయన చాలా కంపెనీస్కి చాలా బ్రాండ్స్కి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. రీసెంట్గా అప్డేషన్లో ఉన్నవి ఇవి. డిజీ ఇన్సూరెన్స్కి వివో మొబైల్స్తో పాటు హైపరైజ్ అనే దానికి కూడా బ్రాండ్ అంబాసిడర్గా యాజ్ వెల్ యాజ్ అథ్లెటిక్ ఇన్వెస్టర్గా కూడా అపాయింట్ అయ్యారు విరాట్ కోహ్లీ. సో ఇంకొంతమంది ఫేమస్ క్రికెటర్స్ని చూసుకుంటే షెఫాలి వర్మ అండ్ రీసెంట్గా ద యంగెస్ట్ విమెన్ క్రికెటర్ ఆఫ్ ఇండియా హూ డెబ్యూటెడ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ క్రికెట్. సో మనకి క్రికెట్లోని అన్ని ఫార్మేట్స్లో కూడా యంగెస్ట్ క్రికెటర్గా డెబ్యూట్ అయిన పర్సన్ మనకి షెఫాలి వర్మ. సో అలాంటి పర్సన్ పెప్సికో అనే కంపెనీకి ప్రజెంట్ బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. అండ్ నెక్స్ట్ సౌరవ్ గంగోలీ, యువరాజ్ సింగ్, సచిన్ టెండూల్కర్. సో సచిన్ టెండూల్కర్ వచ్చేటప్పటికి అన్అకాడమీ ఆల్రెడీ అందరికీ తెలిసిందే, అన్అకాడమీ ఎడ్యుకేషనల్ సంస్థకి ఈయన బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. నెక్స్ట్ యువరాజ్ సింగ్ ఆకాష్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అని ఉన్నాయి. సో ఆకాష్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి బ్రాండ్ అంబాసిడర్గా యువరాజ్ సింగ్ ఉన్నారు. ఇంకా సౌరవ్ గంగోలీ వచ్చేటప్పటికి మనకి ఎడ్యూటెక్కి సంబంధించిన క్లాస్ ప్లస్. సో క్లాస్ ప్లస్ అనే దానికి బ్రాండ్ అంబాసిడర్గా సౌరవ్ గంగోలీ, ఆకాష్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి యువరాజ్ సింగ్ అండ్ నెక్స్ట్ అన్అకాడమీకి సచిన్ టెండూల్కర్, పెప్సికోకి షెఫాలి వర్మ, వివో డిజీ ఇన్సూరెన్స్కి అండ్ యాజ్ వెల్ యాజ్ రీసెంట్గా హైపరైజ్ అనే దానికి విరాట్ కోహ్లీ బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ కావడం జరిగింది. సో దట్ ఈస్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఫినో పేమెంట్స్ బ్యాంక్. సో ఫినో పేమెంట్ బ్యాంక్ రీసెంట్గా తన ఫస్ట్ బ్రాండ్ అంబాసిడర్ని అపాయింట్ చేసింది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. పంకజ్ త్రిపాఠి. సో పంకజ్ త్రిపాఠి గారిని అపాయింట్ చేయడం జరిగింది బ్రాండ్ అంబాసిడర్గా ఫస్ట్ టైం అని చెప్తుంది. ద ఫినో పేమెంట్స్ బ్యాంక్ ఇట్స్ ఫస్ట్ బ్రాండ్ అంబాసిడర్ అండ్ దట్ బాలీవుడ్లో వన్ ఆఫ్ ద ఫేమస్ పర్సన్గా చెప్పొచ్చు, వెబ్ సిరీస్తో ఫేమస్ అయిన పర్సన్ అయిన పంకజ్ త్రిపాఠి. సో ఈయన బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ అయ్యారు. అలాగే ఇంకొంతమందిని చూద్దాం, లైక్ మాధురి దీక్షిత్ గారు. మోక్ష అగర్బత్తి అనే బ్రాండ్ అంబాసిడర్గా మనకి మాధురి దీక్షిత్ అపాయింట్ అయ్యారు. టైగర్ ష్రాఫ్. సో టైగర్ ష్రాఫ్ వచ్చేటప్పటికి గ్రేట్ వైట్ రోప్స్ అనే బ్రాండ్కి బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ అయ్యారు. నెక్స్ట్ వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ ఆఫ్ ఇండియా ఫారెస్ట్ ఫ్రంట్ లైన్ హీరోస్కి బ్రాండ్ అంబాసిడర్గా ఉపాసన కామినేని అపాయింట్ అవ్వడం జరిగింది. ఇవి కొన్ని మనకి సెలబ్రిటీస్ విషయంలో అని చెప్పొచ్చు. ఆల్రెడీ మీకు చాలాసార్లు చెప్పాను, ఏయూ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్కి సంబంధించి కైరా అద్వానీ అండ్ యాజ్ వెల్ యాజ్ అమీర్ ఖాన్ బ్రాండ్ అంబాసిడర్స్గా అపాయింట్ అయ్యారు. జాన్ అబ్రహం వచ్చేటప్పటికి యూరో స్పోర్ట్స్కి సంబంధించిన మోటోజిప్ అనే దానికి బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ అయ్యారు. బల్గేరీ అనే కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్గా ప్రియాంక చోప్రా అపాయింట్ అయ్యారు. సో వీళ్ళని కవర్ చేయలేదు కాబట్టి వీళ్ళ గురించి చెప్పుకుంటున్నాం. ఉపాసన కామినేని వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ ఆఫ్ ఇండియాకి బ్రాండ్ అంబాసిడర్, అది కూడా ఫారెస్ట్ ఫ్రంట్ లైన్ హీరోస్ అనే క్యాంపెయిన్కి. నెక్స్ట్ గ్రేట్ వైట్ రోప్స్కి వచ్చేటప్పటికి టైగర్ ష్రాఫ్, మాధురి దీక్షిత్, మోక్ష అగర్బత్తి అనే దానికి ఫైన్ టెక్ సంబంధించి ఫినో పేమెంట్స్ బ్యాంక్కి సంబంధించి ఫస్ట్ బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ అయిన వ్యక్తి పంకజ్ త్రిపాఠి గారు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ అవార్డ్కి సంబంధించింది. సో అవార్డ్ కూడా మనకి ప్రెస్టీజియస్ పొల్యూషన్ కంట్రోల్ ఎక్సలెన్స్ అవార్డ్ 2021 పొల్యూషన్ కంట్రోల్ ఎక్సలెన్స్ అవార్డ్ అనేది నాల్కో కింద ఉన్న ఒక బాక్సైట్ రిజర్వ్కి లభించింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. నాల్కో అంటే ఇక్కడ మనకి డెఫినేషన్ నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్. నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ కింద ఉన్న మనకి పంచ పద్మాలి రిజర్వ్ ఇది. దీని పేరు వచ్చేటప్పటికి పంచ్ పద్మాలి బాక్సైట్ రిజర్వ్. ఇది ఒడిస్సా కేంద్రంగా ఉంది, ఒడిస్సాలో ఉంది ఇది. సో దీని యొక్క కాంట్రిబ్యూషన్కి గాను మనకి కంట్రోల్ ఎక్సలెన్సీ అవార్డు అనేది లభించడం జరిగింది. ఇది దీని కింద వర్క్ అవుతుంది. అండ్ ప్రస్తుతం మనకి మినిస్ట్రీ ఆఫ్ కోల్ అండ్ పార్లమెంటరీ అఫైర్స్ మంత్రిగా ఉన్నది ఒక పర్సనే, ఆయన పేరు శ్రీ ప్రహ్లాద్ జోషి గారు. సో వీళ్ళని కంగ్రాచులేట్ చేయడం కూడా జరిగింది. అలాగే కోల్ మైనర్స్ డే వచ్చేటప్పటికి మనకి May 4th రికగ్నైజ్ చేశారు. సో May 4th అనేది కోల్ మైనింగ్ డే లేదా కోల్ మైన్స్ డే కింద చెప్పొచ్చు. అలాగే మనకి కోల్ మినిస్టర్గా శ్రీ ప్రహ్లాద్ జోషి గారు ఉన్నారు. నాల్కో నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ కింద ఉన్న ఒడిస్సాలోని పంచ పద్మాలి అండ్ బాక్సైట్ రిజర్వ్కి సంబంధించి కాంట్రిబ్యూషన్కి గాను ఈ సంవత్సరం పొల్యూషన్ కంట్రోల్ ఎక్సలెన్స్ అవార్డు అనేది లభించింది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి అపాయింట్మెంట్కి సంబంధించింది. అది కూడా మనకి అంబుడ్స్మెన్ అపాయింట్మెంట్కి సంబంధించింది. సో జనరల్గా మీకు ఆల్రెడీ ఈ కాన్సెప్ట్ తెలిసే ఉంటుంది, అంబుడ్స్మెన్ అనే కాన్సెప్ట్.
అండ్ గవర్నమెంట్ కొన్ని కంప్లైంట్స్ని అంటే సిటిజన్స్ నుంచి వచ్చిన కంప్లైంట్స్ని ఇన్వెస్టిగేట్ చేయడం కోసం ఒక స్పెషల్ ఆఫీసర్ని కానీ ఒక పర్సన్ కానీ నియమించడం జరుగుతుంది అంబుడ్స్మ్యాన్ రూపంలో. అలా రీసెంట్గా ఫార్మర్ సుప్రీంకోర్టు యొక్క జడ్జ్ అయిన ఇందు మల్హోత్రా గారిని మనకి ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్కి అంబుడ్స్మ్యాన్గా అపాయింట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్కి అంబుడ్స్మ్యాన్గా మనకి ఇందు మల్హోత్రా గారిని రీసెంట్గా అపాయింట్ చేశారు. సో ఇందు మల్హోత్రా ఈజ్ అ ఫార్మర్ సుప్రీంకోర్టు జడ్జ్ అండి. సో అది కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ రీసెంట్గా ఆ పదవి నుంచి ఆమె విరమించిన తర్వాత దీనికి అపాయింట్ కావడం జరిగింది. ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గానేమో కన్నం మల్లేశ్వరి గారిని, ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్కి అంబుడ్స్మన్గా సుప్రీంకోర్టు యొక్క మనకి ఫార్మర్ జడ్జ్ అయిన ఇందు మల్హోత్రా గారిని అపాయింట్ చేయడం జరిగింది. సో ఇవి మీరు ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ అపాయింట్మెంట్కి సంబంధించింది. మనకి ఇక్కడ సిటిఓ అని ఇచ్చారు చూసారా. సిటిఓ అంటే ఇక్కడ అర్థం చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ అని అర్థం ఇక్కడ. సో మనకి ఎస్బీఐ యొక్క గ్లోబల్ సిటిఓగా పనిచేస్తున్న అమిత్ సక్సేనా గారు రీసెంట్గా ఆర్బీఐ ఇన్నోవేషన్ హబ్ అనే దానికి సిటిఓగా అపాయింట్ అయ్యారు. సో ఎస్బీఐ యొక్క గ్లోబల్ సిటిఓగా పనిచేస్తున్న అమిత్ సక్సేనా గారు రీసెంట్గా ఆర్బీఐ యొక్క ఇన్నోవేషన్ హబ్కి సిటిఓగా అపాయింట్ అవ్వడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. అలాగే ఎస్బీఐ యొక్క చైర్మన్గా దినేష్ కుమార్ కారా ఉన్నారు. ఎస్బీఐ యొక్క డే వచ్చేసి జూలై 1గా ఉంది. ఎస్బీఐ హెడ్ క్వార్టర్స్ ముంబైలో ఉంది. అండ్ ఆర్బీఐ విషయానికి వచ్చేటప్పటికి ఆర్బీఐ యొక్క డిప్యూటీ గవర్నర్స్గా ఎంకే జైన్, ఎండి పాత్ర, రాజేశ్వరరావు, టి రవిశంకర్ వీళ్ళ నలుగురు కూడా ప్రస్తుతం ఆర్బీఐకి డిప్యూటీ గవర్నర్స్గా ఉన్నారు. ఆర్బీఐ గవర్నర్గా శక్తికాంత్ దాస్ ఉన్నారు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఒక రివ్యూకి సంబంధించింది ఎన్సీసీ. సో ఇక్కడ మీరు చూడొచ్చు నేషనల్ కెడెట్ కార్ప్స్. ఎన్సీసీకి సంబంధించి ఒక రివ్యూ కోసం ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఒక హై లెవెల్ కమిటీని మనకి నియమించడం జరిగింది. దాంట్లో 15 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళకి హెడ్గా ఫార్మర్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా వ్యవహరించిన మనకి బైజయంత్ పాండా అనే పర్సన్ని చైర్మన్గా నియమించడం జరిగింది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. సో నేషనల్ కెడెట్ కార్ప్స్కి సంబంధించి ఒక రివ్యూ కోసం మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ 15 మంది సభ్యులుగా గల హై లెవెల్ ఎక్స్పర్ట్ కమిటీ అనే దాన్ని నియమించింది. దానికి ఫార్మర్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఉన్న బైజయంత్ పాండా గారిని చైర్మన్గా అపాయింట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎన్సీసీ యొక్క ప్రస్తుతం డైరెక్టర్ జనరల్గా ఉన్నది లెఫ్టినెంట్ జనరల్ తరుణ్ కుమార్. సో లెఫ్టినెంట్ జనరల్ తరుణ్ కుమార్ ప్రస్తుతం దానికి డైరెక్టర్ జనరల్గా ఉన్నారు. అలాగే డే ఎన్సీసీ యొక్క డే వచ్చేటప్పటికి ఎవ్రీ ఇయర్ నవంబర్ 4th సండే, ప్రతి సంవత్సరం నవంబర్లో వచ్చే 4th సండేన ఈ ఎన్సీసీ డే అనే దాన్ని మనకి సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఇది ఎన్సీసీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ 15th ఎడిషన్ ఆఫ్ సూర్యకిరణ్. సూర్యకిరణ్ అనేది యుద్ధ విన్యాసానికి సంబంధించిన పేరండి. సూర్యకిరణ్ ఈ సంవత్సరం 2021 సెప్టెంబర్ మంత్లో ఈ యుద్ధ విన్యాసం అనేది ఇండియాకి నేపాల్కి మధ్యలో జరుగుతుంది. ఒకటి ఇండియా అండ్ రెండోది నేపాల్. ఈ 2 దేశాల మధ్యలో ఎక్సర్సైజ్ సూర్యకిరణ్ లేదా యుద్ధ విన్యాసం సూర్యకిరణ్ అనేది జరగబోతుంది. అండ్ అది కూడా ఎక్కడ నిర్వహిస్తున్నారంటే ఉత్తరాఖండ్ ఏరియాలో. సో ఉత్తరాఖండ్లోని పితోర్గర్ అనే ఏరియా ఉంది. సో ఆ ప్రదేశం కేంద్రంగా మనకి యుద్ధ విన్యాసాన్ని నిర్వహించబోతున్నారు. నేపాల్ అనేది న్యూస్లో ఉంది కాబట్టి నేపాల్ యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి మనకి ప్రస్తుతం కాఠ్మాండు ఉంది. కాఠ్మాండు ఈజ్ అ క్యాపిటల్ ఆఫ్ నేపాల్. అలాగే నేపాల్ యొక్క ప్రెసిడెంట్గా ప్రస్తుతం ఉన్నది విద్యాదేవి బాండారి. విద్యాదేవి బాండారి ఈజ్ అ ప్రెజెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ నేపాల్ ఏరియా. అలాగే నేపాల్ యొక్క నూతన ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ అయిన పర్సన్ మనకి షేర్ బహదూర్ దెబూవా. షేర్ బహదూర్ దెబూవా ఈజ్ అ ప్రెజెంట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ నేపాల్ అండ్ ప్రెజెంట్ ప్రెసిడెంట్ విద్యాదేవి బాండారి. ప్రెజెంట్ మన రాజధాని క్యాపిటల్ వచ్చేటప్పటికి కాఠ్మాండు. నేపాల్కి ఇండియాకి మధ్య మనకి ఉత్తరాఖండ్ కేంద్రంగా సూర్యకిరణ్ అనే యుద్ధ విన్యాసం జరగబోతుంది. అలాగే నేపాల్ ఇండియా మధ్య మనకి కనెక్ట్ అయి ఉన్న ప్రాజెక్ట్ పేరు ఏదంటే అరుణ్. సో అరుణ్ అనే హైడ్రో పవర్ ప్రాజెక్ట్ని నేపాల్లో నిర్మిస్తున్నారు. అండ్ దీనికి సహకరిస్తున్న కంట్రీ ఏది అంటే ఇండియాగా చెప్పచ్చు. ఇండియా తరపున మనకి సట్లెజ్ జల్ విద్యుత్ నిగమ్ అని చెప్పేసి ఉంది. సో అది సహకరిస్తుంది. ఇవి రీసెంట్ అప్డేట్స్గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. దట్ ఈస్ అబౌట్ ద 15th ఎడిషన్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఆఫ్ సూర్యకిరణ్. నెక్స్ట్ వన్ ఒక టైఅప్ ప్రోగ్రామ్గా చెప్పచ్చు. ఇటీవల నీతి ఆయోగ్, బైజూస్ 2 కూడా టైఅప్ అయ్యాయి. అది కూడా భారతదేశంలోని ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ కోసం. సో ఇక్కడ మీరు చూడొచ్చు నీతి ఆయోగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ అ బైజూస్ పార్ట్నర్షిప్ టు ప్రొవైడ్ ద ఫ్రీ ఎడ్యుకేషన్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ అని చెప్తున్నారు.
సో యాక్చువల్గా మనకి ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అంటే ఏంటో తెలియాలి. భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో ఏ జిల్లాలు అయితే ఆర్థిక పరంగా కానీ సామాజిక పరంగా కానీ వెనుకబడి ఉన్నాయో సో అలాంటి డిస్ట్రిక్ట్స్ని ట్రాన్స్ఫార్మ్ చేసేందుకు చేంజ్ చేసేందుకు వాటికంటూ ఒక ట్యాగ్ లైన్ ఇచ్చారు ఆస్పిరేషన్ డిస్ట్రిక్ట్స్ అని చెప్పేసి. అంటే విచ్ డిస్ట్రిక్ట్స్ ఇన్ ఇండియా ఆర్ బ్యాక్వర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సోషియో ఎకనామికల్లీ అండ్ దే ఆర్ ప్రొవైడెడ్ బై సపోర్ట్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విత్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్కీమ్స్ టు ట్రాన్స్ఫార్మ్ దేర్ పొజిషన్ ఫ్రమ్ బ్యాక్వర్డ్ సిచ్యువేషన్ టు ద డెవలప్మెంట్ సిచ్యువేషన్. సో అలాంటి వాటిని పిలవడం జరుగుతుంది. ఇక్కడ నేను డెఫినేషన్ ఇచ్చాను, మీరు చూసుకోవచ్చు. సో ఇలాంటి ఏవైతే ఈ సిచ్యువేషన్లో ఉన్నాయో ఆ డిస్ట్రిక్ట్స్ని తీసుకుని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంకరేజ్డ్ టు ఫస్ట్ క్యాచ్ అప్ విత్ ద డిస్ట్రిక్ట్ విత్ ఇన్ దేర్ స్టేట్. సో వాళ్ళ స్టేట్లో ఫస్ట్ స్టేట్ కింద అంటే ఏ పరంగా చూసుకున్నా డెవలప్ అయ్యేలాగా ఫస్ట్ స్టేట్ కింద అది అవ్వాలి, అలా ఎంకరేజ్ చేసే విధంగా ఈ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ని మనకి డిజైన్ చేయడం జరుగుతుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇలాంటివి భారతదేశ పరంగా 28 రాష్ట్రాల్లో చూసుకుంటే 115 ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. దీంట్లో 112 ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్కి ప్రస్తుతం మనకి నీతి ఆయోగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ బైజూస్ కలిపి మనకి ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ప్రొవైడ్ చేయనున్నారు. దీంట్లో ఒకటి వచ్చేటప్పటికి బైజూస్ ఆకాష్ ప్లస్ అని చెప్పేసి ఉంది. సో బైజూస్ కెరియర్ ప్లస్ అని చెప్పేసి. సో ఈ బైజూస్ కెరియర్ ప్లస్లో ఏంటంటే ఆకాష్ సంస్థలు బైజూస్ రెండు కలిసి నీట్కి ఎవరైనా ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ఉంటే సో వాళ్ళకి హెల్ప్ చేస్తారు ఇక్కడ ఉన్న వాళ్ళకి. అలాగే వాలంటీర్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఒకటి స్టార్ట్ చేస్తున్నారు. ఇలా వివిధ ప్రోగ్రామ్స్తో భారతదేశంలోని ఆస్పిరేషన్ డిస్ట్రిక్ట్స్లో ఉన్న విద్యార్థులకి ఎడ్యుకేషన్ పరంగా బైజూస్ సపోర్ట్ చేస్తామని చెప్తుంది. దీనికి తోడు నీతి ఆయోగ్ కూడా టైఅప్ అయింది. సో ఇది ఇక్కడ మనకి మెయిన్ థింగ్, ద నీతి ఆయోగ్ బైజూస్ పార్ట్నర్షిప్ టు ప్రొవైడ్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇన్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ఇన్ ఇండియా. టోటల్గా 115 ఉన్నాయి యాజ్ పర్ ద డేటా. కానీ మనకి బైజూస్ ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే సో ఈ రెండు కలిసి 112 ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్కి మొట్టమొదటిగా ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ని అందించబోతున్నాయి. నెక్స్ట్ వన్, వరల్డ్ బ్యాంక్ అనౌన్స్డ్ టు డిస్కంటిన్యూ ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రిపోర్ట్. సో ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రిపోర్ట్ని వరల్డ్ బ్యాంక్ డిస్కంటిన్యూ చేస్తున్నట్లు రీసెంట్గా అనౌన్స్ చేసింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. మొట్టమొదటిసారిగా ఫస్ట్ రిపోర్ట్ని ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రిపోర్ట్ని వరల్డ్ బ్యాంక్ 2003లో పబ్లిష్ చేసింది. దాని తర్వాత రీసెంట్ రిపోర్ట్ అయితే 2020లో పబ్లిష్ చేసింది. సో అప్పుడు టాప్లో ఉన్న కంట్రీ ఏది అంటే న్యూజిలాండ్. అది పబ్లిష్ చేసినప్పుడు టాప్లో ఉన్న కంట్రీ న్యూజిలాండ్. ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేటప్పటికి 63గా ఉంది ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2020లో. సో ఇక మీద నుంచి ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రిపోర్ట్ని వరల్డ్ బ్యాంక్ అనేది ఏమంటారు డిస్కంటిన్యూ చేస్తున్నట్టు అనౌన్స్ చేయడం కూడా జరిగింది. సో దీనికి గల కారణం ఏంటి అంటే 2018 నుంచి 2020 మధ్యలో మనకి డిస్కంటిన్యూటీ అనేది కనిపించిందంట. చాలా కంట్రీస్ ఈ రిపోర్ట్స్ని డేటాని ఇవ్వడంలో ల్యాక్ చేశాయి, సరిగ్గా ఇవ్వలేదని చెప్తున్నారు. అలాగే ఈ మధ్యలో చైనా ర్యాంక్కి సంబంధించి కొన్ని ఎలిగేషన్స్ కూడా ఉన్నాయి. వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన ఈ రిపోర్ట్లో చైనా యొక్క పొజిషన్ మీద చాలా కంట్రీస్ అబ్జెక్షన్ కూడా చెప్పాయి. ఈ కాంట్రవర్షీల నేపథ్యంలో ఈ ఇర్రెగ్యులారిటీస్ విషయంలో ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రిపోర్ట్ని ఇక మీద నుంచి ఇవ్వడం కుదరదు అని చెప్పేసి వరల్డ్ బ్యాంక్ చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. అలాగే వరల్డ్ బ్యాంక్ యొక్క మనకి ప్రస్తుతం ప్రెసిడెంట్గా డేవిడ్ మాల్పస్ ఉన్నారు అండ్ యాజ్ వెల్ యాజ్ హెడ్ క్వార్టర్స్ వాషింగ్టన్ డీసీలో ఉంది. టోటల్ మెంబర్స్ వచ్చేటప్పటికి ప్రస్తుతం 189గా ఉన్నారు. అండ్ ఐఎంఎఫ్ ఉంది కదా, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, దాని యొక్క హెడ్ క్వార్టర్స్ వాషింగ్టన్ డీసీలోనే ఉంది. దాంట్లో టోటల్ మెంబర్స్ 190, వరల్డ్ బ్యాంక్లో మాత్రం 189 ఉంటారు. సో ఒక్క డిఫరెన్స్ అనేది మీకు కనిపిస్తుంది ఇక్కడ. అండ్ బట్ ప్రెసిడెంట్ మాత్రం వరల్డ్ బ్యాంక్కి డేవిడ్ మాల్పస్. So this is about that World Bank discontinued that easy of doing business report. So next one, recent గా సౌత్ కొరియా న్యూక్లియర్ వెపన్స్ ని యూజ్ చేయకుండా ఒక మిసైల్ ని లాంచ్ చేసింది సబ్మెరైన్ ద్వారా. సో నార్త్ కొరియా తర్వాత రీసెంట్గా ఇలాంటి మిసైల్ని లాంచ్ చేసింది సౌత్ కొరియాని. సో సౌత్ కొరియా ఈజ్ రీసెంట్లీ సక్సెస్ఫుల్లీ లాంచ్డ్ మనకి సబ్మరైన్ బెలాస్టిక్ మిసైల్గా చెప్పొచ్చు. దీన్ని రీసెంట్గా లాంచ్ చేసింది. ఇలాంటి మిసైల్ని లాంచ్ చేసిన 7th కంట్రీగా నార్త్ కొరియా తర్వాత నెక్స్ట్ కంట్రీగా సౌత్ కొరియానే ఉంది. ఆల్రెడీ USA, రష్యా, UK, ఇండియా, ఫ్రాన్స్, నార్త్ కొరియా ఈ 6 కంట్రీస్ ఈ మిసైల్ని లాంచ్ చేశాయి. ఇప్పుడు 7th కంట్రీగా సౌత్ కొరియా కూడా ఈ లిస్ట్లో జాయిన్ అయింది. సౌత్ కొరియా యొక్క క్యాపిటల్గా సియోల్ అనేది ఉంది. అండ్ సౌత్ కొరియా యొక్క కరెన్సీ వచ్చేటప్పటికి ఓన్ అనేది దీని యొక్క కరెన్సీ. అండ్ సౌత్ కొరియా నార్త్ కొరియా మధ్య ఏదైతే డివైడెడ్ అంటే జాగ్రఫికల్ బోర్డర్ ఉంటుందో దాన్ని 38 degrees ప్యారలల్గా చెప్పొచ్చు. 38 degrees ప్యారలల్ ఈజ్ ద బోర్డర్ బిట్వీన్ ద సౌత్ కొరియా అండ్ నార్త్ కొరియా. అండ్ సౌత్ కొరియా యొక్క క్యాపిటల్ సియోల్ అండ్ కరెన్సీ ఓన్. అండ్ ఇది 7th కంట్రీగా ఇలాంటి మిసైల్ని లాంచ్ చేయడంలో ఇటీవల మనకి దీంట్లో స్థానం సంపాదించుకుందని చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, 21st SCO మీటింగ్, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్ అనేది తజికిస్తాన్లో జరిగింది. ఇది ఆల్రెడీ జరిగిన కరెంట్ అఫైర్, అంటే మనం డిస్కస్ చేసిందే, కానీ ఇక్కడ చెప్పడానికి ఇంకొక రీజన్ ఉంది.
ఇది వరకు తజికిస్తాన్లో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క ఫారిన్ అఫైర్స్ మినిస్టర్ మీటింగ్ కానీ మిగతా మినిస్టర్స్ మీటింగ్ కానీ కండక్ట్ చేశారు. సో రీసెంట్గా స్టేట్ హెడ్స్ మీటింగ్ కేటగిరీకి సంబంధించిన SCO మీటింగ్ అనేది మనకి తజికిస్తాన్ కేంద్రంగా రీసెంట్గా జరిగింది. సో దానికి సంబంధించిన దీని యొక్క అప్డేషన్గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్ రివ్యూ చూద్దాం. ఫస్ట్ వన్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ పీస్కి సంబంధించి, నెక్స్ట్ వచ్చేటప్పటికి అల్జీమర్స్ డేకి సంబంధించి. సో సెప్టెంబర్ 21 అనేది ఇంటర్నేషనల్ డే ఆఫ్ పీస్ కింద రికగ్నైజ్ చేశారు. సో వీటి గురించి డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి విరాట్ కోహ్లీ. సో హైపరైజ్ అనే కంపెనీకి విరాట్ కోహ్లీ అథ్లెటిక్ ఇన్వెస్టర్గా బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ అయ్యారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫినో పేమెంట్స్ ఫస్ట్ టైం తన బ్యాంక్కి ఒక పర్సన్ని బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ చేసుకుంది. సో ఆయన వచ్చేటప్పటికి పంకజ్ త్రిపాఠి. అండ్ నెక్స్ట్ నాల్కో కింద ఉన్న మనకి మెయిన్గా ఒడిశాకి సంబంధించిన బాక్సైట్ రిజర్వ్ అనేది ఇటీవల ఒక ప్రెస్టీజియస్ పొల్యూషన్ కంట్రోల్ ఎక్సలెన్స్ అవార్డు అనేది తీసుకోవడం జరిగింది. సో దానికి సంబంధించింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫార్మర్ సుప్రీం కోర్ట్ జడ్జి ఉన్నారు ఇందు మల్హోత్రా. ఆమె ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ అనే దానికి అంబుడ్స్మ్యాన్ కింద అపాయింట్ అయ్యారు. నెక్స్ట్ SBI అమిత్ సక్సేనా CTO అయిన గ్లోబల్ CTO SBIకి సంబంధించి ఇటీవల RBI యొక్క ఇన్నోవేషన్ హబ్ అనే దానికి CTOగా అపాయింట్ అయ్యారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఒక 15 మెంబర్స్తో ఒక కమిటీని నియమించింది. అది కూడా నేషనల్ కెడెట్ కార్ప్స్ యొక్క రివ్యూ కోసం. సో దానికి ఒక పర్సన్ని అపాయింట్ చేసింది. ఫార్మర్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మనకి బైజయంత్ పాండా అని చెప్పేసి ఉన్నారు. సో ఆయనే అపాయింట్ చేయడం జరిగింది చైర్మన్గా. నెక్స్ట్ వన్ సూర్యకిరణ్ 15th ఎడిషన్. ఇది నేపాల్కి ఇండియాకి మధ్య ఈ నెల ఉత్తరాఖండ్లో పితోర్గర్ ఏరియాలో జరగబోతుంది. నెక్స్ట్ వన్ నీతి ఆయోగ్ బైజూస్తో టైఅప్ అయింది భారతదేశంలోని 112 ఆస్పిరేషన్ డిస్ట్రిక్ట్స్లో ఎడ్యుకేషన్ని కల్పించేందుకు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని వరల్డ్ బ్యాంక్ అనేది సో ఈసారి నుంచి ఇవ్వము అని చెప్పేసి ప్రకటించింది. లాస్ట్ టైం 2020లో ఇచ్చింది. ఇండియా ర్యాంక్ 63rd ఉంది. టాప్ కంట్రీగా న్యూజిలాండ్ ఉంది. నెక్స్ట్ సౌత్ కొరియా రీసెంట్గా ఒక మిసైల్ని లాంచ్ చేసింది న్యూక్లియర్ వెపన్స్తో సంబంధం లేకుండా. సో ఇలాంటి కంట్రీగా 7th స్థానాన్ని సంపాదించుకుంది సౌత్ కొరియా. ఇటీవలే US, UK, రష్యా, ఇండియా, ఫ్రాన్స్, నార్త్ కొరియా ఈ 6 కంట్రీస్ కూడా ఆల్రెడీ ఇలాంటి వాటిని లాంచ్ చేశాయి. ఇప్పుడు 7th కంట్రీగా సౌత్ కొరియా ఉంది. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఫినాన్స్ మినిస్టర్ మీటింగ్ ఇదివరకే జరిగింది మనకి తజికిస్తాన్ యొక్క క్యాపిటల్ అయిన దశాన్బేలో. సో అయితే రీసెంట్గా స్టేట్ హెడ్స్కి సంబంధించి ఆ కేటగిరీకి సంబంధించి SCO మీటింగ్ అనేది తిరిగి మళ్ళీ తజికిస్తాన్లోనే కండక్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో ఇవి ఈరోజు మనం ఓవరాల్గా డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.